సాయి 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 మళ్ళీ వచ్చావా? చెప్పేంటి? అదేం కాదు సాయి, నేను రీసెంట్గా మా ఫ్రెండ్ని చూసి బ్యాంక్లో ఎఫ్డీ చేద్దామని వెళ్ళా. తనకేమో 7.25% వడ్డీ రేట్ ఇస్తున్నారు, నాకేమో 6.25 వేస్తున్నారు. ఇదేంటి తేడా అని అడిగితే బ్యాంక్ వాళ్ళు నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. నువ్వు కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పు. అదేం లేదబ్బా, మీ ఫ్రెండ్ సీనియర్ సిటిజన్ అయి ఉంటాడు, అందుకని తనకి 7.25% ఇస్తున్నారు, నీకు 6.5 ఇస్తున్నారు. అదే తేడా. అదేం కాదు, మా ఫ్రెండ్కి నాకు సేమ్ ఏజ్ 25 ఇయర్స్. సేమ్ నీ ఏజ్ అనా? 25 ఇయర్స్ అనా? అయితే తను ఎక్కువ వడ్డీ రేట్ ఇచ్చే బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు, ఎఫ్డీ చేస్తుంటాడు, అందుకే తనకి ఎక్కువ ఎఫ్డీ రేట్ ఇచ్చారు. అదేం కాదు, సేమ్ నా ఏజే, సేమ్ బ్యాంక్, సేమ్ ఎఫ్డీ ప్రోడక్ట్ కూడా. అవునా? సేమ్ ఎఫ్డీ ప్రోడక్ట్, సేమ్ బ్యాంకు, సేమ్ నీ ఏజేనా? అయినా సరే తనకి ఎక్కువ వడ్డీ ఇచ్చారా? సరే కానీ ఇందుకీ మీ ఫ్రెండ్ ఎప్పుడు ఎఫ్డీ చేశాడు, నువ్వెప్పుడు చేసావు? ఏం లేదబ్బా, మా ఫ్రెండ్ 2025 జనవరి 1 ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళాడు, నేనేమో 2025 డిసెంబర్ 30 ఇన్వెస్ట్మెంట్ చేశాను. అది కదా సంగతి. మీ ఫ్రెండ్ ఎఫ్డీ చేసేటప్పుడు ఆర్బీఐ రెపో రేట్ వచ్చేసి 6.50. నువ్వు ఎఫ్డీ చేయడానికి వెళ్ళినప్పుడు ఆర్బీఐ రెపో రేట్ వచ్చేసి 5.25 ఉంది. అందుకని తక్కువ వడ్డీ రేట్ ఇస్తా అన్నారు. రెపో రేటా? ఆర్బీఐయా? ఇదేదో కన్ఫ్యూజ్గా ఉంది అబ్బా, నాకు అర్థం కాదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఈ విషయాలు తనకే కాదు మీకు కూడా అర్థమయ్యేలా చెప్తాను, క్లియర్గా చూడండి.